ఇప్పుడైతే మేము ఊరెడ్డి బాబాయ్ అండ్ లక్ష్మీదేవి పిన్ని వాళ్ళ 25th యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం పిస్తా హౌస్కి వెళ్తున్నాము. స్మాల్ పార్టీ అరేంజ్ చేశారు వాళ్ళు అండ్ వీఆర్ గోయింగ్ విత్ అవర్ ఫ్యామిలీస్ అండ్ కిడ్స్. టుడే వ్లాగ్ ఈజ్ అబౌట్ దేర్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్. వీళ్ళ తరపునే మేము వచ్చింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనమాట. మాకు పిస్తా హౌస్ లో పార్టీ This is our second family celebrations in Pista House Anantapur. వైషు బేబీ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ట్రీట్ కోసం కూడా నేను పిస్తా హౌస్కి తీసుకొచ్చాను అండ్ వీళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా పిస్తా హౌస్కే వచ్చామన్నమాట. ఎందుకో బాగా వచ్చింది. ఆ 2 క్యాబిన్స్ మంచిగా ఉంటాయి. ఆ క్యాబిన్స్లో కూర్చొని తినడము, అందరూ ఒకే చోట టైం స్పెండ్ చేయడము, సిట్టింగ్ ఏరియా అంతా మంచిగా ఉంటుంది అనిపించి ఈ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు కూడా. అండ్ వచ్చిన వాళ్ళందరికీ నచ్చినవన్నీ ఆర్డర్ పెట్టుకున్నారనమాట. చికెన్, మటన్, స్టార్టర్స్, చైనీస్, తందూరి, ఇట్లా మొత్తం అపోలో ఫిష్ అంట, స్టార్టర్స్లో, బిర్యానీస్లో, మండీస్లో ఎవ్రీథింగ్ అన్నీ ఆర్డర్ పెట్టుకున్నారు. అండ్ ఈ ఆర్డర్ పెట్టి ఆ గ్యాప్లో చాలా టైం ఉంటుంది, మనం ఏమైనా చేయొచ్చు. మేము వచ్చి 12 o'clockకి 12:30కి స్టార్ట్ అయ్యి 1 o'clockకి రీచ్ అయ్యాము పిస్తా హౌస్కి. అందరు అంత ఎర్లీగా ఎందుకు అన్నారు, కానీ మేము అంత సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ చేసుకొని తిని బయటికి వెళ్ళేపాటికి 4 అయింది. ముందుగానే వచ్చాము కాబట్టి ఆ టైం అయింది. మేము కరెక్ట్గా లంచ్ టైంకి 2 o'clock వచ్చుంటే 6 అయినా ఇక్కడే ఉండేవాళ్ళమేమో. మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ కోసం వెయిట్ చేస్తా తిని ఈ సెలబ్రేషన్స్, కేక్ కటింగ్ అంతా అయ్యేపాటికి ఆ టైం అయ్యేదేమో. ముందుగా వచ్చిందే మేల్ అనిపించింది. నార్మల్గా పిస్తా హౌస్తో ఒకరిద్దరు వెళ్తే స్టార్టర్స్తో స్టార్ట్ చేస్తారు, కానీ గ్యాంగ్తో వెళ్తే బెటర్ టు స్టార్ట్ ఫ్రమ్ ప్లాటర్స్ అనమాట. ప్లాటర్స్ అంటే 5-6 స్టార్టర్స్ కలిసి ఒక ప్లాటర్ లాగిస్తారు. అది 999 అని, 1099 అని, కొన్ని చైనీస్, తందూరి దాంట్లో వెరైటీస్ ఉంటాయన్నమాట. చైనీస్ ప్లాటర్లో కొంచెం స్పైసీగా, క్వాంటిటీ కూడా చాలా బాగా వస్తుంది. తందూరిలో క్వాంటిటీ తక్కువ వచ్చినా కూడా టేస్ట్ మాత్రం ఆసంగా ఉంటుంది. ఇది ఇంకొక గ్యాంగ్ అనమాట. ఇది వీళ్ళు ఈ క్యాబిన్లో కూర్చున్నారు, జెంట్స్ ఏరియా అండ్ అది కంబైన్డ్ ఏరియాలో మేమందరం కూర్చున్నాం అనమాట. ఈ 2 క్యాబిన్స్ ఆక్యుపై చేసేసి ఆల్మోస్ట్ 2 hours ఈ పిస్తా హౌస్ లంచ్లోనే ఉన్నాము మేము. మా పిల్లలందరికీ ఫేవరెట్ చికెన్ లాలీపాప్స్ అనమాట. అందుకోసం ఫస్ట్ వాళ్ళకి చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ పెట్టారు. ఆ లాలీపాప్స్ చిన్నపిల్లల ప్లేట్లో మాత్రమే చూస్తారు మీరు. వాళ్ళ టర్న్ అవ్వగానే మా టర్న్ అనమాట. వైషు చూడండి ఫస్ట్ టైం తింటుంది చికెన్ లాలీపాప్ అండ్ షీ ఈజ్ ఎంజాయింగ్ ఈటింగ్ చికెన్ అనమాట. అండ్ మేమందరం ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. ప్లాటర్ టు కమ్ అనే టైంలో వీళ్ళు చూడండి ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. ఇది తందూరి ప్లాటర్ అనమాట. తందూరి ప్లాటర్ వచ్చింది అండ్ చైనీస్ ప్లాటర్ ఒకటి, తందూరి ప్లాటర్ ఒకటి అరేంజ్ చేసాము. అండ్ తందూరి ప్లాటర్ వచ్చి చైనీస్ ప్లాటర్ని కొంచెం స్పైసీనెస్తో డామినేట్ చేసిన చైనీస్ ప్లాటర్ క్వాంటిటీతో డామినేట్ చేస్తుంది అనమాట. ఇది చైనీస్ ప్లాటర్. ఇందాక చూసింది తందూరి ప్లాటర్. చైనీస్ ప్లాటర్ అంటే దాంట్లోనూ స్పైసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కొన్ని వెరైటీస్ అందులో డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చాలామంది వెళ్ళినప్పుడు మనం ఈ చైనీస్ ప్లాటర్ ప్రిఫర్ చేయడమే బెస్ట్ అనమాట. వీళ్ళు 25th యానివర్సరీ కపుల్ చికెన్ షేర్ చేసుకుంటున్నారు అండ్ ఆల్మోస్ట్ ఈ ప్లాటర్స్ అంటే స్టార్టర్స్ టైం అయిపోయింది. అందరూ స్టార్టర్స్ కంప్లీట్ చేసేసారన్నమాట. ఇంకా మండీ ఆర్డర్ పెట్టారు. మండీ అంటే చికెన్, మటన్ మండీ ఉన్నాయి. ఆ రోజు ఎందుకో తందూరి మండీ అవైలబుల్లో లేదన్నారు, కానీ మా కోసం ఒక 2 plates తందూరి మండీ స్పెషల్గా చేపిస్తామని చెప్పారు. మటన్లో జ్యూసీ మండీ
జ్యూసీ మటన్ మండి కూడా చాలా టేస్టీగా ఉన్నింది. మా రివ్యూస్ ప్రకారం, మా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే చికెన్ తందూరి మండి అండ్ మటన్ జ్యూసీ మండి డెఫినెట్లీ హ్యాస్ టు ట్రై వెన్ యూ గో టు పిస్తా హౌస్ అనమాట. ఇది మటన్ మండి అనమాట, తందూరి కాదు, మటన్ జ్యూసీ మండి. మటన్ జ్యూసీ మండి కూడా టేస్ట్ మాత్రం ఆసమ్, చాలా బాగుంది. మండి అంటే నేను మెన్షన్ చేసినట్లుగా అది లైక్ అందరూ తినగలిగేలా ఉంటుంది, పిల్లల నుంచి పెద్దల వరకు. వీళ్ళు హడావిడి చేస్తూ ఉన్నారనమాట. తినేసి మేమైతే ఇంకా ప్యాకప్ చెప్పేసాము. అంటే ఇంకా అక్కడికి లంచ్ కంప్లీట్ చేసుకొని సెలబ్రేషన్స్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడనే కేక్ కటింగ్ అంటే ఎందుకో కొంచెం కంఫర్టబుల్గా కాదని ఇక్కడ మేము ముందుగానే వచ్చినప్పుడే కేక్ ఆర్డర్ ఇచ్చున్నాం అనమాట. పక్కన ఇది కేఫ్ లాగా ఉందన్నమాట. ఈ కేఫ్లో పెద్దగా రష్ లేకపోతే అందరం ఇక్కడికి వచ్చేసి, నేను యానివర్సరీ కదా పూలహారాలు ఉంటే బాగుంటుందని చెప్పేసి పూలహారాలు ఐడియా ఇస్తే పూలహారాలు తీసుకొచ్చారు. అంటే ఇది పెద్ద సెలబ్రేషన్ కాకపోయినా వీళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయే సెలబ్రేషన్. వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి మనం అందరం సపోర్ట్ చేయడంలో తప్పులేదు. కాబట్టి మేమందరం ఇట్లా వాళ్ళిద్దరికీ పూలహారాలు అందించి ఇది ఒక మెమరీలో ఉండిపోయేలా మేము వాళ్ళకి సెలబ్రేషన్స్ అనేవి చేసామన్నమాట. అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. మేము ఎక్కువ మెంబర్స్ అంటే అందరూ ఫ్యామిలీ వాళ్ళే అనమాట. బాబాయ్ సైడ్, పిన్ని సైడ్ రిలేటివ్స్ మాత్రమే, అంటే క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్ మాత్రమే ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. అండ్ యా ఫంక్షన్ అంటే పార్టీకి మేము యాక్చువల్గా పార్టీకి వెళ్ళాము, కానీ అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సెలబ్రేషన్ కూడా చేసాము. మనం పార్టీకి వెళ్ళి తినడమే కాకుండా వాళ్ళకి ఏదో గుర్తుండిపోయే మెమరీ ఇవ్వాలి కదా అన్నట్లు ఇట్లా కేక్ అండ్ దండలు మార్చడం అనేది ప్లాన్ చేసామన్నమాట. హోప్ దే ఎంజాయ్డ్ దట్ మూమెంట్. ఎవరికైనా సెలబ్రేషన్స్ అంటే ఇష్టమే ఉంటుంది, కానీ వాళ్ళంతట వాళ్ళే ఇనిషియేట్ తీసుకొని సెలబ్రేట్ చేసుకోరు. కానీ ఎవరైనా ఇనిషియేట్ తీసుకుంటే దే ఫీల్ వెరీ హ్యాపీ. అట్లాంటి టైంలో ఇట్లా వీళ్ళిద్దరూ అబ్బాయిలు కూడా మంచిగా సపోర్ట్ చేసి వాళ్ళకైతే యానివర్సరీ సెలబ్రేషన్స్ మంచిగా వాళ్ళకి గుర్తుండిపోయేటట్లు సెలబ్రేట్ చేశారనమాట. ఫస్ట్ అయితే దండలు మార్చుకున్నారు, నెక్స్ట్ కేక్ కటింగ్ అనమాట. కేక్ కటింగ్ ఇదేదో చాక్లెట్ డ్రై ఫ్రూట్ కేక్ అంట. డ్రై ఫ్రూట్ కేక్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము. ఫస్ట్ ఫొటోస్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అనేసరికి పిల్లలు కొంచెం డల్ అయిపోయినారు. నార్మల్గా అందరేమో ఫస్ట్ కేక్ కటింగ్ చేసుకొని మళ్ళీ లంచ్ చేద్దామన్నారు. ఎందుకో కేక్ కటింగ్ అంటే కేక్ తినేసినాక అక్కడ లంచ్ చేయలేరేమో, అంత కొంచెం ఫుల్ అయిపోయినట్లు ఉంటుంది అని చెప్పేసి లాస్ట్లో ఇట్లాంటి సెలబ్రేషన్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నేనే ఫస్ట్ లంచ్ చేద్దాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇట్లాంటి ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేద్దాం అనుకొని ఇట్లా ఫైనల్లో ప్లాన్ చేసుకున్నాం అనమాట కేక్ కటింగ్. అండ్ ఇట్ వెంట్ అవుట్ వెరీ వెల్. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఆ రోజు 12:30కి అంటే 1 o'clock అక్కడికి రీచ్ అయితే 4:30 వరకు మేము ఆ ప్లేస్లోనే ఉండాల్సి వచ్చింది. 4 o'clock వరకు అక్కడే ఉన్నాం. ఇంటికి వచ్చేపాటికి నియర్లీ 4:30 అయింది. ఆ రోజు ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్లోనే ఆల్మోస్ట్ ఆ డే మొత్తం గడిచిపోయిందనమాట. నేనైతే కొన్ని స్టిల్స్ కూడా చెప్పాను వాళ్ళకి, ఎప్పుడు రొటీన్ ఫొటోస్ అయినా ఈరోజు మీరు 25th యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా మీరు కొన్ని స్టిల్స్ కూడా దిగాలి అని చెప్తే వాళ్ళు కొంచెం మొహమాటంతో కూడిన, సిగ్గుతో కూడిన, భయంతో, వినయంతో కొన్ని ఫొటోస్ కూడా పోజెస్ ఇచ్చారు. అండ్ ఇట్స్ నౌ కేక్ కటింగ్ టైం అనమాట. కేక్ కటింగ్ టైం కోసం పిల్లలతో పాటు నేను కూడా చాలానే వెయిట్ చేశాను. ఎందుకో అక్కడ ఆఫ్రికన్ డిలైట్ తినాలని అది హోల్డ్లో ఉంచి, డెజర్ట్, ఇట్స్ మై ఫేవరెట్ డెజర్ట్, అది తినలేదన్నమాట. కొంచెం స్పేస్ ఉంచాను, కానీ మళ్ళీ కేక్ చూసి కేక్ తిందాంలే, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆఫ్రికన్ డిలైట్ డెజర్ట్ తిందామని చెప్పేసి వెయిట్ చేశాను. అందుకోసమని పిల్లలతో పాటు నేను కూడా కేక్ కోసం అయితే ఫుల్గా వెయిట్ చేశాను అనమాట. కేక్ కటింగ్ టైం రాగానే నేను నాకంటూ ఒక పీస్ కట్ చేసుకొని హ్యాపీ యానివర్సరీ విషెస్ చెప్పేసి ఫుల్గా లాగిచ్చేసాను అనమాట. ఇక్కడికి ఆల్మోస్ట్ అందరు కపుల్స్ లాగే వచ్చారు విత్ ఫ్యామిలీస్. ఎవరైతే ఇన్వైట్ చేశారో అందరూ ఫ్యామిలీస్తో ఫొటోస్ తీసుకున్నారనమాట వీళ్ళతో. అండ్
ఇట్స్ లైక్ ద సెలబ్రేషన్ వెంట్ అవుట్ వెరీ. మాకైతే బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ ఉన్నాయి ఆ రోజు. అండ్ దీని తర్వాత వెంటనే ఇంకో ఫంక్షన్కి చాలా లాంగ్ వెళ్ళాల్సి వచ్చింది. అండ్ దివా కొంచెం హరీ బరీగా కావాలి వెళ్ళాలి అన్నాడు. అండ్ మేము కొంచెం తొందరగానే ఫినిష్ చేసుకున్నాం, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోవాలని చెప్పేసి. అండ్ అక్కడ నుంచి వెళ్ళగానే మేము మళ్ళీ వేరే ఫంక్షన్కి పెనుగొండ వరకు వెళ్ళాల్సి వచ్చిందనమాట. అండ్ ఈ కేక్ కటింగ్, ఈ సెలబ్రేషన్స్ అవ్వగానే మేము అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలని డిసైడ్ అయిపోయామన్నమాట. అందరం వెళ్ళి బయట పిస్తా హౌస్ ఎంట్రన్స్లో ఒక మంచి కూల్ ఏరియా ఉందన్నమాట. అక్కడికి అయితే మేమందరం వెళ్ళి గ్యాదర్ అయ్యి ఆల్మోస్ట్ ఆ పిక్చర్ తీసుకోవడానికి నానా తంటాలు పడ్డాము. ఈ వీడియోలో మీకు ఈ వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి. యా, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. అండ్ అది వీళ్ళ 25th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫేమస్ టీవీ. And hope you like the video. Bye bye.